మనం కొద్దిసేపు దేవుని వాక్యం చేయడంతో నేను చెప్పే అంశం ఏంటంటే క్రీస్తు యొక్క మంచి సైనికుడు అనే ఒక పాట గురించి ఆలోచిద్దాం. నిజంగా ఇటువంటి కూటమిలో ఏమవుతాయి అంటే మనం దేవుని జ్ఞానాన్ని మరింత తెలుసుకోవచ్చు. సాధారణంగా ఆదివారం ఆడవారం అందరం నేర్చుకుంటాం దేవుని వాక్యాన్ని. ఇటువంటి బైబిల్ క్లాసులో కూటమి ద్వారా ఇంకా మరింత మనం దేవుని జ్ఞానం మనం సంపాదించవచ్చు. ఒకసారి మనం 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్న ఒక మాట గురించి ఆలోచిస్తాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 చదువుకుంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించము అని ఈ మాట పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. ఎవరెవరికి రాశారు? పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. మనం ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే జస్ట్ మనం దాన్ని పౌలు గారు ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. పౌలు గారు కొత్త నిబంధనల మొత్తం 13 పత్రికలు రాశారు. అయితే పౌలు గారు తన లైఫ్ టైంలో 3 సార్లు జైలుకి వెళ్ళారండి. ఎన్నిసార్లు అంటే మొత్తం 3 సార్లు. మొదటగా కైసరియా అనే ప్రాంతంలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. తర్వాత రోమాలో ఆయన మొదటిసారి రోమాలో జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత రోమ ప్రాంతంలో రెండోసారి జైలు శిక్ష అనుభవించాడు పౌలు గారు. ఈ 13 పత్రికల్లో మనం డివైడ్ చేయగలిగితే చెర ముందు పత్రికలు, చెర వెనక పత్రికలు మనం చూడవచ్చు. చెర ముందు పత్రికల్లో ఒక 6 పత్రికలు ఉంటాయి. గలాతీ పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, రోమ పత్రిక, 1, 2 తెస్సలోనికీయులకు పత్రిక. అది చెర ముందు పత్రికలు. అయితే మొదటిసారి రోమలో చెరలో ఉన్నప్పుడు పౌలు గారు ఏమో ఒక 4 పత్రికలు రాస్తారు. మనం చదువుకుంటున్న ఏపీసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, అది జైల్లో ఉండి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన పత్రికలు ఆ 4 పత్రికలు. చెరలో ఉన్నప్పుడు ఎప్పుడంటే రోమ ప్రాంతంలో మొదటిసారి చెరలో ఉన్నప్పుడు, రోమాలో 2 సార్లు చెరలో ఉన్నాడు పౌలు గారు. ఫస్ట్ టైం చెరలో ఉన్నప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడే ఆయన పత్రికలు రాయడం జరిగింది, 4 పత్రికలు. అంటే చెర అంటే అది హౌస్ అరెస్ట్ అండి. మనం అపోస్తలుల 7 చదువుకుంటాం. హౌస్ అరెస్ట్ అర్థం అంటే ఆయనతో పాటు ఒక సైనికుడు ఉంటాడు. ఆయన ఒక అద్దెంట్లో పావుపరం ఉండి అద్దెంట్లోనే ఆయన ఒక ఖైదీగా ఉంటాడు. ఎవరైనా సహోదరులు సంఘం వాళ్ళు సహాయం అందిస్తే వాళ్ళు ఆహారం మిగతా వస్తువులు వాళ్ళు తెచ్చిస్తూ ఉండేవారు. చేతుల మటు సంఖ్యలు ఉండేవి ఎవరికి? పౌలు గారు. అందుకే చాలా మంది చదువుకుంటే మనం ఫీజును బట్టి ఖైదీనైన పౌలను పదం వాడతాడు, నా సంఖ్యలను పదం వాడతాడు. అంటే సంఖ్యలు వేస్తూనే అలా హౌస్ అరెస్ట్ అన్నమాట మొదటిసారి చెరలో ఉన్నప్పుడు. అది తర్వాత రోమాలో రెండోసారి చెర జైలుకి వెళ్ళాడు. అప్పుడు పూర్తిగా జైలు శిక్ష అనుభవించాడు. ఈ యాజకులకు ఒక ఖైదీ ఎలా అనుభవిస్తారో అదే విధంగా జైలు శిక్ష అనుభవించాడు. అది చివరాఖరి జైలు శిక్ష. ఈ రెండోసారి జైల్లో ఉన్నప్పుడు ఆయన తిమోతి గారికి పత్రిక రాయడం జరిగింది. అదే 2వ తిమోతి రాసిన పత్రిక. ఇప్పుడు మనం చదువుకుంటున్న 2వ తిమోతి రాసిన పత్రిక అనేది ఎప్పుడు రాశారంటే పౌలు గారు రోమా పట్టణంలో 2వసారి జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక. అది సందర్భం, అది పూర్వ చరిత్ర. అయితే తిమోతికే పౌలుకి మనకు తెలుసు సందర్భం. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉండేవారో మన అందరికీ తెలిసిన సందర్భమే. వాస్తవానికి తిమోతి పౌలు గారికి చుట్టము కాదు, బంధువు కాదు. అలాగే ఇద్దరు కూడా పెద్ద మరీ ఏజ్ వ్యత్యాసం కూడా చాలా ఎక్కువ. తిమోతికి పౌలుకి ఇంచుమించు ఒక 30 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది కూడా. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తుంటారా నా ప్రియ కుమారుడు తిమోతి పదం వాడతాడు. కుమారుడు అంటే సొంతంగా ఆయనకి పుట్టిన కుమారుడు అర్థం తీసుకోకూడదు, కానీ వయసు తారతమ్యం బట్టి తిమోతిని నా ప్రియ కుమారుడని, మరికొన్ని వచనాల్లో నా జత పనివాడని చెప్పడం జరుగుతుంది. ఎవరు? పౌలు గారు. పౌలు గారికి అత్యంత పాపులుడు, అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరంటే తిమోతి. అయితే మనం
మొదటి తిమోతి పత్రిక చదువుకున్నప్పుడు దాంట్లోని పౌలు ఏం చేస్తారంటే ఎఫెసులో ఒక పెద్ద క్రీస్తు సంఘం ఉంటే ఎఫెసులో సంఘానికి తిమోతిని గారికి వెళ్ళు, అక్కడ భిన్నమైన బోధ జరుగుతుంది, తర్వాత ఒకటి హెచ్చరించు, అందరికి క్రమపరచు అని చెప్పి తిమోతినేమో పౌలు గారు ఎఫెసు సంఘానికి వెళ్ళమని చెప్తారు. వీళ్ళిద్దరు జత పనివారు, ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి పనిచేసేవారు, సువార్త చేసేవారు, సంఘాలకి బోధించేవారు. పౌలు గారు ఏం చెప్పినా సరే తిమోతి తోచా తప్పని పాటించేవాడు తిమోతి. అయితే ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి పౌలు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళి ఆయన సంఘాన్ని బోధ చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు మనం ఒక మాట మనం చదువుకుంటే మొదటి తిమోతి పత్రిక 3:14 చదువుకుంటే, మొదటి తిమోతి పత్రిక 3:14 చదువుకుంటే, శీఘ్రముగా నీ యొద్దకు వద్దనని నిరీక్షించుచున్నాను అని అంటాడు. ఈ మాట ఎవరు అంటున్నారు? అక్కడ పౌలు గారు అంటున్నారు. పౌలు గారేమో తిమోతిని ఎఫెసు సంఘానికి పంపించిన తర్వాత ఆయన పత్రిక రాసి ఏమంటారంటే, తిమోతి నేను చూడాలనిపిస్తుంది, నాకు చాలా రోజులు అయింది, ఎంత తొందరగా నాకు దేవుడు అనుగ్రహిస్తారని 1000 కాలంతో ఎదురు చూస్తున్నాడు. ఎవరు? తిమోతి. సాధారణంగా ఇది బంధురేఖం వల్ల వచ్చిన ప్రేమ కాదు, క్రీస్తుని బట్టి వచ్చిన ప్రేమ. నిజంగా సొంత తండ్రి కొడుకు కూడా అంతగా ఉంటుందేమో. అటువంటి బాంధవ్యం ఎవరికి ఏర్పడింది? పౌలు గారికి తిమోతి మధ్య ఏర్పడింది. దీన్ని బట్టి క్రీస్తు ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి. నిజంగా మనతో బాగా కలిసి పనిచేసే వాళ్ళు ఇంచుమించు ఒక 15 నుంచి 15 సంవత్సరాలు కలిసి సేవ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాడు. మరి ఆ కాలంలో మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరాలు అనేవి పత్రికల ద్వారా, లెటర్ల ద్వారా వెళ్ళేవి. అయితే ఇటువంటి ఆయన అబ్జెక్ట్ దాకా నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఎవరు? తిమోతి. ఎప్పుడు కలుస్తానని పౌలు ఎదురు చూస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఆయనకి రోమాలో రెండోసారి జైలుకి వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. పౌలు గారు అంటే మొదటిసారి రోమాలో సెలవు వెళ్ళిన తర్వాత మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక రాస్తే, పౌలేమో తిమోతి పత్రికలో మొదటి తిమోతి మనకి ఏం చేయలేము, నేను తొందరగా వస్తాను అని నేను వేచి చూస్తాను అన్న తర్వాత సడన్గా రోమ చక్రవర్తి అప్పుడు కొన్ని సంఘటనలు జరిగితే ఆ రోమ పట్టణంలో నీరో చక్రవర్తి క్రైస్తవ నాయకులందరినీ కూడా జైలు పంపించడని. ఎందుకు కారణం అంటే ఆ కాలంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దానికి కారణం క్రైస్తవులు అయ్యారని ఒక నెపంతో, ఒక కారణంతో పౌలుని బంధించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకంటే ఆ పౌలు సంఘబద్ధగా సువార్తికుడు ఉన్నాడు కాబట్టి, ముఖ్యమైన వ్యక్తిని కనబడుతున్నాడు కాబట్టి ఆయన తీసుకుని జైల్లో పెట్టారు. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు చివరి రాసిన పత్రిక ఏంటంటే రెండో తిమోతి రాసిన పత్రిక. అది పౌలు గారు రెండోసారి రోమ్లో జైల్లో ఉన్నప్పుడు, అంటే ఇంక జైలు సెక్షన్ అయితే మరి విడుదల మరి లేదు, ఇంక చనిపోతున్నాడు. ఇంకా తనకు కన్ఫర్మ్ అయిపోయింది చనిపోతున్నాడు. చనిపోయే ముందు తిమోతికి రాసిన రెండో పత్రిక అది ఇప్పుడు మనం చూస్తున్నాం. బహుశా ఎవరైనా మరి ఎవరో తన జత పని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పత్రిక ఇచ్చి ఉంటాడు, తిమోతి పంపించి ఉంటాడు. తిమోతి ఇప్పుడు మనం చదువుతున్న రెండో తిమోతి పత్రిక అంతా కూడా అది ఒక భావోద్వేగ పత్రిక. మనం సింపుల్గా చదువుకి వెళ్ళిపోతాం, కానీ అది ఎలాంటి పరిస్థితిలో రాయబడిందంటే పౌలు గారు తను చనిపోయే ముందు ఇంకెప్పుడు ఇద్దరు చూడలేరు, ఎందుకంటే ఇంక చనిపోతున్నాడు. తనకు అర్థమైపోయింది. వాస్తవానికి వాళ్ళకి తిరిగి చూస్తానేమో అనుకున్నాడు, కానీ సడన్గా జైల్లో శిక్ష వేయడము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి, ఇంకా చనిపోతుంది కాబట్టి మరి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు రాసిన తర్వాత ఆ పత్రికని తనకిచ్చి ఒక ఎవరో జతపనుడు వ్యక్తికి ఇచ్చి పంపడం జరిగింది తిమోతి గారికి. ఆయన తర్వాత అప్పుడు మనకి చదువుకున్న మాట ఏదైతే ఉందో ఆ చివరి కాలంలో చనిపోతున్న ముందు అవి మాటలు మనం చదువుకుంటున్నాం. రెండో తిమోతి పత్రిక అంతా కూడా ఎలాంటి మాటలు అంటే చివరి కాలంలో రాసిన మాటలు. ఇద్దరు కలిసి పనిచేసిన సువార్థికులు తన తోటి సువార్థికులతో తన అనుభవంతో రంగరించి ఎలా ఉండాలో, ఏం చేయాలన్నట్టు అవన్నీ కూడా కలగల మాట ఎక్కడ ఉన్నాయి? రెండో తిమోతి పత్రికలు ఉన్నాయి. నిజంగా పత్రిక చదువుతున్నప్పుడు
తిమోతికి ఎప్పుడైతే ఆ పత్రిక చేతికి అందిందో ఆ లెటర్ చదువుతున్నప్పుడు ఎంత ఏడ్చి ఉంటాడో పత్రిక చదువుతుంది. ఎందుకంటే చివరి మాట్లాడితే ఎవరికైనా బాధ వస్తుంది కదండి. చూస్తాను ఒక వ్యక్తి సడన్గా చూడకుండా వెళ్ళిపోయాడు, చనిపోతున్న సందర్భం తెలిసినప్పుడు ఎంత బాధోదయం గురి ఉంటాడో అందరం ఆలోచించవచ్చు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, ఇంతమా చదువుకున్నాం కదా, 2 తిమోతి 2:3లో మనసు ఆలోచించగలిగితే తిమోతి ఏమంటారంటే, పౌలు గారు మనసు ఆలోచిద్దాం. 3 చదువుకుంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించమని పౌలు గారు తిమోతిగా అంటున్నారు. క్రీస్తు యొక్క మంచి సైనికుడు అని పదం వాడారు. మంచి సైనికుడు ఏంటి? మనకు సైనికుడు అంటే ఎవరు అసలు? సైనికుడు అంటే యుద్ధంలో పాల్గొన్నవాడు, యుద్ధం చేసేవాడు సైనికుడు. సైనికుడు మనం ఎందుకు వాడాడు పౌలు గారు ఇక్కడ? ఆ కాలంలో ప్రపంచమంతా పాలిస్తున్నవారంటే రోమ రాజ్యం, రోమ చక్రం ప్రపంచమంతా పరిపాలిస్తున్నారు. రోమ సైన్యం ఎంత బలంగా ఉండేదంటే, వాళ్ళు చూస్తే ప్రతి రాజ్యము ప్రతి దేశం కూడా మరి ఇంకెవరు కూడా దేశం మీదకి దండెత్తి వచ్చేది కాదు. ఎందుకంటే అంత బలమైన సామ్రాజ్యంగా రోమ సామ్రాజ్యం ఉంది. ఆ సైనిక బలంగా అంత బలంగా ఉండేవాడు. అటువంటి సైనికుడితో అటువంటి సైనికుడు ఆ భాషలో పోలిస్తూ తిమోతి ఉద్దేశం ఏమంటారంటే, క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా ఉండాలని తిమోతితో చెప్పడం జరుగుతుంది మన పౌలు గారు. సైనికుడు ఏం చేస్తారు? యుద్ధం చేస్తాడు. అసలు మనకి సైనికులతో సంబంధం ఏముందా పదానికి అసలు? అంతే కదండి. యుద్ధం చేసేవాడు ఎవడు? సైనికుడు. భౌతికంగా సైనికుడు తన దేశం తరపున యుద్ధం చేస్తాడు, తన రాజు తరపున యుద్ధం చేస్తాడు. పౌలు గారు అదే పద ప్రయోగం తిమోతికి అంటున్నారండి. అంటే ఇక మన దీని నుంచి మనకు లెసన్స్ తీయగలిగితే, క్రైస్తవులందరూ కూడా రణరంగంలో ఉన్నాం, యుద్ధం చేస్తున్నాం, పోరాటంలో మనందరూ కూడా భాగమే ఉన్నాం. క్రైస్తవులు నిజంగా పోరాటం చేస్తున్నాడా చేయట్లేదా? ఆ విషయం మనకు తెలియదు. కానీ క్రైస్తవుడు అంటే ఒక రణరంగంలో ఉన్నాడు, ఒక యుద్ధంలో ఉన్నాడు. అది ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. 1 తిమోతి పత్రిక 6:12 చదువుకుంటే మనందరికీ బాగా తెలిసిన మాట. 1 తిమోతి పత్రిక 6:12 చదువుకుంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవనం చేపట్టమని అక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. మంచి పోరాడము పౌలు గారు కూడా పోరాటం చెయ్యి అంటున్నాడు, పోరాడాలి అంటున్నాడు. ఏంటి పోరాటము? ఇదేనా భౌతిక సంబంధ పోరాటం అంటే భౌతిక సంబంధ పోరాటం అయితే ఇది కాదు. పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన యుద్ధము, ఆత్మ సంబంధమైన పోరాటము. పౌలు గారు కాదు కానీ దేవుని వాక్యం సెలవుతుంది ఏంటంటే, ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యాడో అప్పటి నుంచి తన జీవితం సమాధానంగా వెళ్ళిపోయే ఏదో ఒక శాంతికరమైన స్థితిలో ఉండే స్థితి అయితే క్రైస్తవం అయితే కాదని దేవుని గ్రంథం మనకు సెలవిస్తుంది. దేవుని గ్రంథం ఏం సెలవిస్తుందంటే, క్రైస్తవులు అందరూ కూడా ఎప్పుడైతే క్రైస్తవులు అవుతారో అప్పటి నుంచి వాళ్ళకి ఏమో స్టార్ట్ అవుతుంది? యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం అని మనం చూస్తున్న ఇరాన్ ఇస్రాయల్ యుద్ధం అంతా కాదు, అంతకన్నా భయంకర యుద్ధం ప్రతి ఒక్క క్రైస్తవుడు చేస్తున్నాడు. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు యుద్ధం చేస్తున్నాడు. ఏంటా పోరాటము, ఏంటా యుద్ధము? ఇక్కడ తిమోతితో అంటే ఏమన్నాడు పౌలు గారు? ఇక్కడ మంచి సైనికుడు అన్నాడు. అనగానే స్త్రీలందరూ కలిసి, అమ్మాయి ఇది తిమోతికి చెప్పాడు, మాకు కాదు పురుషులకు చెప్పాడు అనుకోవచ్చేమో. అక్కడ చెప్పని మాట పురుషులు మాత్రం కాదు కానీ యూనివర్సల్గా అందరికీ సంబంధించిందే. ఎఫెసీ పత్రిక 6:12 చదువుకుంటే అక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? ఎఫెసీ పత్రిక 6:12 చదువుకుంటే, ఏలయనగా మనము పోరాడదు అన్నాడు. మాట ఎవరన్నారు? పౌలు గారు అన్నారు. మనమంటే ఎవరు? అక్కడ సంఘంతో కలుపుకున్న మాట. పోరాటం కేవలం సువార్తికుడే కాదు, తిమోతి సువార్తికుడు, పౌలు సువార్తికుడు చెప్పనివారు. అయితే సువార్తికుడు వారు మాత్రమే కాదు కానీ క్రైస్తవులందరూ కూడా పోరాడాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. మనము పోరాడలేదు పదం వాడారు అన్నాడా లేదా పౌలు గారు? అక్కడ
అన్నాడు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా యుద్ధం చేస్తున్నాం, అది మనం గ్రహించలేదో పక్కన పెడితే దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే యుద్ధం చేసేవాడే నిజమైన క్రైస్తవుడు గ్రంథం సెలవిస్తుంది. మరి యుద్ధం ఎవరితో చేస్తాం మనం? మనకి ఎవరు శత్రువులు ఉన్నారు? మనకి క్రైస్తవులు శత్రువులు ఉన్నారా లేదా? క్రైస్తవులకు శత్రువులు ఉన్నారు. దేవుని గ్రంథం చెప్తుంది ముగ్గురు శత్రువులు ఉన్నారండి. గ్రంథం అంటే ఆలోచిస్తే క్రైస్తవులకి ముగ్గురు శత్రువులు ఉన్నారు. మొదట ఎవరంటే అపవాది వాని దూతలు. అపవాది అంటే సాతాను వాని దూతలు అనేవారు దేవునికి క్రీస్తుకి ఎలాగైతే శత్రువులో క్రైస్తువులు కూడా వాళ్ళు శత్రువులు. అదే అధ్యాయం మనం చదువుకుందాం. ఆ వచనం చదువుకుంటే మన పోరాటం అనేది ఎవరితో పోరాటం? ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నామంటాడు. ప్రధానులు అధికారులు, ఆ కాల పరిపత రాజులు అధికారులు, వాళ్ళు నడిపిస్తుంది ఎవరు? వాళ్ళు నడిపిస్తే ప్రధాన వ్యక్తి ఎవరంటే అపవాది సాతాను. అంటే క్రైస్తవుడు ఎవరితో యుద్ధం చేయాలి? సాతానుతో యుద్ధం చేయాలి. అపవాది మన దూతలు. ప్రకటన గ్రంథము 12 అధ్యాయం చదువుకుంటే మనం ఎంతమంది నేర్చుకున్నాం. ప్రకటన 12 అధ్యాయంలో మనం అంతా చెప్పుకోబోము, కానీ 3-4 వచనం ఆలోచిద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం చదువుకుంటే అక్కడ సాతాను గురించి అలంకార భాషలో రాయబడి ఉంటుంది. మనం అందరం ఎంతమంది నేర్చుకున్నాం ఒకసారి, మీకు గుర్తుందో లేదో. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 3-4 చదువుకుందాం ఒకసారి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడాను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు ఉండెను, 7 కిరీటములు ఉండెను. పడవేసును. అక్కడ స్త్రీ ఎదుట నిలుచుండెను. అక్కడ చాలండి. అక్కడ మనం తెలుసు, మనం చదువుకున్నాం. అక్కడ అలంకార భాషతో సాధన గురించి రాయబడుతుంది. ఎర్రని మహాఘట సర్పం. ఎర్రంటే పాపం శాపం సూచించే సూచిక. 7 తలలంటే సంపూర్ణమైన అధికారం కలవాడు భూమి మీద. 7 అంటే సంపూర్ణమైన అర్థం వస్తుంది. 7 కిరీటం అంటే ఇప్పుడు భూమి మీద లోకాధికారి ఎవరు? ఇప్పుడు సాతాను. అలా చదువుకుంటే కిందకు వస్తున్నప్పుడు ప్రకటన 13 అధ్యాయం చదువుకుంటే అక్కడ 12 అధ్యాయంలో 17 చదువుకుంటే అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆగ్రహం గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేటుగా బయలువెళ్ళి సముద్ర తీరంలో నిలిచిన పదం ఉందని. ఆ సాతాను ఎవరు యుద్ధం చేస్తున్నాడట? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసు గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానంలో ఒక స్త్రీ కనబడుతుంది కదా. ఆ స్త్రీ ఎవరంటే నిబంధన గుర్తు స్త్రీ అయితే, ఆమె సంతానం అంటే నిబంధన వచ్చిన జనాంగం క్రైస్తవులు, కొత్త నిబంధన వచ్చిన క్రైస్తవులు, వారితో యుద్ధం చేయడానికి బయలువెళ్ళిన పదం ఉంది. అంటే సాతాను యుద్ధం ఎవరితో స్టార్ట్ అవుతుంది? మొదట క్రైస్తవులతో స్టార్ట్ అవుతుంది. క్రైస్తవులతో యుద్ధం స్టార్ట్ అవుతుంది. మొదటగా క్రైస్తవులకు శత్రువు ఎవరండి? సాతాను. ఎలా యుద్ధం చేస్తారు మనతో? భౌతికంగా యుద్ధం చేస్తాడా? ఆత్మీయ యుద్ధం చేస్తాడా? ఆత్మీయ యుద్ధమే. సాతాను భౌతికంగా కత్తి పట్టుకోవచ్చో లేదా కర్ర పట్టుకోవచ్చో మనం బెదిరించాడు. వాడు హృదయం చేసింది ఎవరి మీద అంటే మనతోని, మన హృదయంతోని, దీంతో మన హృదయంతో యుద్ధం చేస్తాడండి. మన హృదయపు ఆలోచనతో యుద్ధం చేస్తాడు సాతాను. మన హృదయపు ఆలోచనతో, మన మనసుతో యుద్ధం చేస్తాడు సాతాను. అది సాతాను. రెండోది శత్రువు మనకి ఎవరంటే లోకము. మనకి రెండో శత్రువు అండి. యాకోబు పత్రిక 4:4 చదువుకుంటే ఒక మాట రాయబడింది. యాకోబు పత్రిక 4:4 చదువుకుంటే ఏముంది అక్కడ ఆలోచిద్దాం. యాకోబు పత్రిక 4:4 వచ్చిన
వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఏ లోకపు స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును పదం ఉందని. వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారులారంటే అదేదో స్త్రీకు చెప్తున్న మాట అయితే కాదండి. ఆత్మ సంబంధంగా క్రీస్తులో ఉండి క్రైస్తవులు అయ్యి క్రైస్తవ జీవితం వినితిరిగిన వాడు వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం మీరు ఎరుగురా. లోక స్నేహము రెండో శత్రువు ఎవరండి? లోకము. లోకంతో స్నేహం చేస్తే ఆ వ్యక్తి ఏమవుతాడు? దేవునికి శత్రువు అవుతాడండి. అక్కడ పదం వాడారు, అది చిన్న పదం కాదు. ఎవడి లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి ఏమవుతాడట? శత్రువు అవుతాడు. శత్రువు అంటే అర్థం ఏంటి? శత్రువు అంటే అది దేవుడు మన వ్యక్తిని ఎన్నట్టు కూడా చేర్చుకోండి తనతో పాటు అని. మరి లోకం స్నేహం చేయాలంటే అర్థం ఏంటి? లోకం అంటే అర్థం ఏంటి? మొదటి యోహాను పత్రిక మనకు అక్కడ అర్థం కనబడుతుంది. మొదటి యోహాను పత్రిక 2:16 చదువుకుంటే మీరు లోకాన్ని ప్రేమించుకొని అంటాడు. లోపల ఏమున్నాయట? శరీరాశ. చదువుకుందాం. లోపల ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబును తండ్రి వల్ల పుట్టినవి కావు. లోపల 3 రకాల ఆశలు ఉన్నాయి. ఏంటి ఆశలు అవి? శరీరాశ, నేత్రాశ, జీవడంబ. అవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయట? లోపల పుట్టి అంటే అది తండ్రి వల్ల పుట్టిన కావు పాదం ఉంది కిందన. తండ్రిలో పుట్టుకోవడం మరి ఎవరి నుంచి పుట్టే అవన్నీ కూడా సాధన నుంచి పుట్టాయి. లోపల ఈ 3 ఆశలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇప్పుడు మనం అలా పక్కల దగ్గర ఏ షాప్ కనబడుతుంది? వైన్ షాప్ కనబడుతుంది. వైన్ షాప్ అనేది తండ్రి వల్ల వచ్చిందా సాధన వల్ల వచ్చిందా? సాధన వల్ల వచ్చింది. అలా పక్కన సినిమా హాల్ ఉంటుంది, పెద్ద అరుపులో కేకలు ఉంటాయి. ఆ సినిమా హాల్ ఎక్కడ వచ్చింది? అది మనం అవన్నీ అలా చూడగలం కదా, మనం సరిపోల్చగలం కదా. అంటే రెండో శత్రువు ఏంటంటే మనకు లోకము, అది మన రెండో శత్రువు అండి. శరీరాశ, శరీరం ద్వారా మనకి కోరికలు, శరీర వాంఛల ద్వారా మనం పాపం చేసే ఇది చేయడం. నేత్రాశ, కంటి ద్వారా మనం పాపం చేసే మన కనుదృష్టిని దేవుడి నుంచి పాపమై మరల్చడం. జీవపటాంబము, గుర్తింపు ఘనత గురించి పేరు పొందాలనో అధికారం పొందాలనో తాపత్రపడడం, అది జీవపటాంబం అర్థం వస్తుంది. వీటితో పోరాడము. మూడోది ఏంటంటే మూడో శత్రువు ఎవరంటే మన అంతరంగ శత్రువు మన శరీరమే. మన శరీరమే శత్రువు అండి. అది మూడోది. పౌలు గారు ఏమంటారు? గలతీ పత్రిక 5:17 చదువుకుంటే, గలతీ రాసిన పత్రిక 5:17 చదువుకుంటే పౌలు గారు మాట ఏమంటారంటే, ఆత్మ శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకంగా ఉండవు కనుక అని పదం వాడతారండి. ఆత్మ శరీరముకు, శరీరమును ఆత్మకును పదం వాడారండి. మూడో శత్రువు ఎవరు? మన శరీరమే మన శత్రువు అండి. మన శరీరమే మన శత్రువు. శరీరం శత్రువు కాదు మనకి. మన మనసులో ఒకటి అనుకుంటాం, శరీరమేమో వేరే చేస్తుందని. శరీరము పాప స్వభావంకి నిలవేమో శరీరం. శరీరము వెంటనే పాపం లోనైపోద్ది, పాప స్వభావం లోనైపోద్ది శరీరము. పౌలు గారు ఏమంటారంటే, రోమపత్రిక 7:10 చదువుకుంటే పౌలు గారు ఒక మాట అంటారండి. రోమపత్రిక 7:10 చదువుకుంటే పౌలు గారు శరీరం వచ్చి మాట్లాడుతూ మాట ఏమన్నారంటే, రోమపత్రిక 7:10 చదువుకుంటే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైన సేవల కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయడం నాకు కలగటం లేదని పౌలు అనడం జరుగుతుంది. మూడో శత్రువు మనకెవరు? శరీరము. శరీరము. ఎందుకంటే శరీరంలో పౌలు గారు ఏమన్నారు? శరీరంలో మంచిది ఏదియో లేదని అంటున్నాడు. శరీరంలో ఏముంటాయి? శరీర కోరికలు ఉంటాయి, శరీర వాంఛలు ఉంటాయి. ఆ వాంఛల కోరికలు పుట్టిస్తుంది ఎవరు? సాతానుడు. కాబట్టి
క్రైస్తవుల శత్రులు ఎవరు ఉన్నారు? మొత్తం 3 ఉన్నారండి. ఆత్మీయ శత్రువు ఎవరు? సాతాను ఫస్ట్ది. సెకండ్ శత్రువు ఎవరంటే లోకము, లోక స్నేహము. 3వ శత్రువు ఎవరు? మన శరీరము. ఈ 3 కూడా మనకి క్రైస్తవులకి శత్రువులు. ఇప్పుడు పౌలు గారు నిన్ను మంచి పోరాడుతున్నంటే దేంతో పోరాడాడు పౌలు గారు? అపవాద పోరాడలేదు. అపవాద పౌలు పోరాడాడు ఆత్మీయంగా పోరాడు, దాంట్లో నెగ్గాడు. రెండోది దేనిలో నెగ్గాడు? లోకంతో నెగ్గాడు, లోకాన్ని జయించాడు. ఎలా జయించాడంటే లోకంలో పాపాలు పడకుండా దాన్ని జయించాడు, లోకంగా వేరుగా ఉన్నాడు. మూడోది పౌలు గారు ఏం చేశాడు? తన శరీరాన్ని జయించాడు. ఒక సందర్భంలో పౌలు ఏమంటాడు? నా శరీరాన్ని నలగగొడుచున్నాను అంటాడు. నలగొడని అర్థం ఏంటి? సుత్తితో కొట్టుకోవడం కాదు దాని అర్థం. తన బాడీని బాగా ట్రైన్ చేసి దేవునికి ఇష్టంగా బాడీని, శరీరాన్ని, మనసుని, హృదయాన్ని మార్చుకున్నాడు పౌలు గారు. కాబట్టి పౌలు గారు తిమోతితో ఏమన్నారంటే, తను చనిపోయే ముందు ఆయన నా కుమారుడైన తిమోతి, నువ్వు మంచి సైనికుడి వేలే ఉండు, పోరాడు అంటున్నాడు. అసలు పోరాడకపోతే క్రైస్తవుడు కాదండి వ్యక్తి. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అసలు పోరాటం లేకపోతే క్రైస్తవుడు కాదు. మనం క్రైస్తవుడు అనుకోనుండి సంఘాలు ఉండి మన ఆరాధనకు వచ్చి మనకి ఇవి గ్రహించకపోతే ఆ విశ్వాసం కూడా వ్యర్థమే. క్రైస్తవుడు అంటే ఏముంది? క్రైస్తవుడు అంటే పోరాటం ఉంది. అది దేవుడే చెప్పాడు, నువ్వు పోరాడాలి. యేసు ప్రభువు చెప్పాడు, నువ్వు పోరాడాలి. అసలు పోరాటం అంటే తెలియని వ్యక్తికి పోరాటం ఎలా తెలుస్తుంది? అంతే కదా. ముందు పోరాడే వ్యక్తి మొదట ఏం చేయాలి? తన శత్రువులు ఎవరో తెలియాలి. శత్రువులు ఎవరో తెలియకుండా ఎవరితో పోరాడుతున్న వ్యక్తి? విచిత్రంగా నేటి క్రైస్తవ లోకం ఎలా ఉందంటే, ఎక్కువ మంది క్రైస్తవులు దేవుడు పోరాడడం అంటే లోకంతో, శాంతంతో, తన శరీరంతో పోరాడక దేవుడితో పోరాడుతున్నాడు క్రైస్తవులు. కాబట్టి మంచి సైనికుడు పదం వాడారండి. మంచి సైనికుడు, క్రీస్తు యొక్క మంచి సైనికుడు అని పదం వాడారండి. అయితే మంచి సైనికుడు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది చదివి మనం ముగించేద్దాం, త్వరగా చదువుకుందాం. మంచి సైనికుడు కొన్ని లక్షణాలు ఉంటాయి లేదా? లక్షణాలు ఉంటాయి. మంచి సైనికుడు యొక్క గుణ లక్షణములు అని కొన్ని పాయింట్లు మనం చదివి మనం ముగించుకుందాం. మొదటగా మంచి సైనికుడు ఎవరంటే ఒక బలవంతుడే ఉండాలట. మంచి సైనికుడు ఎలా ఉండాలట? బలవంతుడే ఉండాలి. ఒకసారి మనము అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే, మొదటి వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కొమ్ము అంటున్నారండి. ఈ మాట ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నారండి. నా కుమారుడా తిమోతి, నువ్వు బలవంతుడు కొమ్ము అంటున్నాడు. బలవంతుడు ఎలాగమ్మంటున్నాడు? ఆహార బలవంతం కాదు, భౌతిక సంబంధమైన ఆహారం ద్వారా తినే వచ్చే బలం గురించి చెప్పట్లే కానీ అది ఆత్మ సంబంధమైన బలం గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. మరి ఆ బలం ఎలా వస్తుంది? ఆత్మ సంబంధ బలం ఎలాగ వస్తుంది ఒక వ్యక్తికి? వాక్యం చదివి వస్తుంది. ఇంకెలాగ వస్తుంది బలం? ఇంకెలాగ వస్తుందండి? ఇంకా ఒక క్రైస్తవుడికి బలం ఎలా వస్తుంది ఆత్మ సంబంధంగా? ఇంకో మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందండి. ఎలాగొస్తుందండి? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందండి. పరిశుద్ధాత్మ వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తి బలహీనుడే. మరి మళ్ళీ పరిశుద్ధం ఉన్నాడో ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది పరిశుద్ధం మళ్ళీ ఉన్నాడో లేదండి? మనం దేవుడిని తప్పిపోతున్నాం అనే విషయం మనకు అర్థమైతే మనం తప్పిపోయినట్టే పరిశుద్ధాత్మ నుంచి. మనం సరిగ్గా ప్రార్థన చేయటం లేదు. మన మనసు తెలుస్తుందా లేదా? మన భక్తి బలంలో కాదు. మన మనస్సు మన మీద దోషారోపణ చేస్తే పరిశుద్ధత మనలో లేనట్టేనండి. మనం అలాగా దేవుడికి దూరం పాపాలు చేస్తుంటే పరిశుద్ధత మనలో ఉంటాడండి. అసలు ఆయన నివసిస్తారు? అసలు మనలో ఉన్నాడు ఆయన. పరిశుద్ధత మీరు దుఃఖపరచుకునే పౌలు మాట ఉంటుందండి. ఆయన ఎలా దుఃఖపరచగల పరిశుద్ధాత్మని?
ఇలా అంతే, మన ఇష్టంసారి జీవిస్తే పరిస్థితి మనలో ఉండండి, ఆయన విడిచి వెళ్ళిపోతారు. పౌలు గారు ఏమంటారంటే ఇక్కడ ఆత్మ సంబంధ బలం ఎలా కలుగుతుందంటే విశ్వాసం వల్ల వచ్చే పరిశుద్ధాత్మ బలం వల్ల వచ్చే బలం అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ మాట మనం ఎలా చెప్పగలం అంటే ఎఫెసీ పత్రిక 3:20-21 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 3:20-21 చదువుకుంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను అత్యధికం చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో సదాకాలం మహిమ కలుగుగా పదం ఉంటుందండి. మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే దేవుడు మనకి ఏ శక్తి అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? అది బాప్తిజం ద్వారా అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనం నిలబెట్టుకోవాలి. మన శరీరంలో, మన ఆత్మలో, మన హృదయంలో ఎవరు నిలబెట్టుకోవాలి? పరిశుద్ధాత్మను కాపాడుకోవాలండి. కానీ చాలా మంది క్రైస్తవులు ఏముందంటే పరిశుద్ధాత్ముడు ఒక సందర్భంలో మళ్ళీ ఉండడు, వెళ్ళిపోతారండి. అప్పుడు మనం ఏం చేయాలి? దావీదులాగా కన్నీటితో ప్రార్థన చేసి, తండ్రి నాలోనే పరిశుద్ధాత్మ తీసివేయకంటాడు కదా 51వ కీర్తనలో. అలా ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి తిరిగి పరిశుద్ధాత్మ మనకి తిరిగి దయచేస్తారండి. పరిశుద్ధాత్మ వ్యక్తిలో ఉన్నాడంటే ఆ వ్యక్తి విధి విధానాలు వేరేగా ఉంటాయి, ఆ వ్యక్తి భక్తి జీవితం వేరేగా ఉంటుంది. అవన్నీ మనం గమనించుకోవచ్చు. కాబట్టి మొదటగా నువ్వు బలవంతుడు కమ్ము అంటున్నాడు. ఎవరు? పౌలు గారు తిమోతితో. అది మంచి సైనికుడు ఉండవలసిన ప్రథమ లక్షణం. రెండవ గుణలక్షణం ఏంటంటే, ఒక మంచి సైనికుడు ఎలా ఉండాలంటే స్వార్థరహితంగా ఉండాలటండి. ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి స్వార్థరహితంగా ఉండాలటండి. అంటే ఆ వ్యక్తికి ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. సైనికుడికి ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. ఇప్పుడు సైనికుడు మనం మిలిటరీ మనం చూస్తే పీపుల్ ఎలా ఉంటారు? అందరూ కూడా ఒకడు తన తోటి సైనికుడు ఎవడన్నా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు తను గాయపడితే వ్యక్తి ఏం చేస్తారంటే అది సహాయం చేసి పక్కన కాపాడతారండి. క్రైస్తవులైన సైనికుడు ఎలా ఉండాలంటే తన తోటి సహోదరుడికి ఎలా ఉండాలట? సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఈ పదాన్ని పౌలు ఎలా మాట్లాడతారంటే 2 తిమోతి పత్రికలో 2:2 చదువుకుంటే, 2 తిమోతి పత్రిక 2:2 చదువుకుంటే ఈ మాటని ఎలా వాడారంటే పౌలు గారు ఒకసారి ఆలోచిద్దాం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము అంటున్నాడు. నిజంగా ఎంత చక్కటి మాట అంటే ఇది. పౌలు తిమోతి ఏమంటున్నారు ఇక్కడ? నా వాళ్ళ సంగతులు ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఇంకోళ్ళకి చెప్పు అంటున్నాడండి. ఇప్పుడు ఒక సువార్తికుడు ఎలా ఉండాలంటే, లేదా ఒక బోధకుడు ఎలా ఉండాలంటే తను నేర్చుకున్న సంగతులు ఏం చేయాలట? ఇతరులు బోధించాలండి. ఇప్పుడు మనకు జ్ఞానం తెలుసు, మనకు ఒక విషయం మనకు తెలుసు, మనలో దోషం ఉపయోగం ఉంటుందా? మనకు ఉపయోగకరమే. ఇప్పుడు మీకు తెలిసి మీరేం చేయాలి? మరొకరికి బోధించాలి. నమ్మకమైన చూడండి అక్కడ నా వల్ల విని సంగతులు దాన్ని ఏం చేయాలి? ఇతరులకు బోధించుటకు సామాజిక మనుషులకు అప్పగింపు పదం వాడాలంటే ఒక విధంగా దాని అర్థం ఏంటంటే నువ్వు ట్రైనింగ్ ఇవ్వు అంటున్నాడు. ఇప్పుడు తిమోతికి దేని వాక్యం ఎలా తెలిసింది? పౌలుకు చెప్పడం వల్ల తెలిసింది కదా. మరి మరొక వ్యక్తికి ఆ మాట ఎలా తెలుస్తుంది? మరొకరు చెప్పాలండి. ఇప్పుడు ఒక కుటుంబంలో భర్త ఎలా ఉండాలంటే దేవుని వాక్యం భర్త తెలిసి భర్త ఏం చేయాలి? భార్యతో షేర్ చేసుకోవాలండి. భార్య తెలిసి భార్య భర్తతో షేర్ చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో వాక్యం షేర్ చేసుకోవాలి. తాత అమ్మమ్మలు నాన్నమ్మలు అంటే తన మనవలతో దేవుని వాక్యం షేర్ చేసుకోవాలి. అలా వాక్యాన్ని ఇచ్చి పుచ్చుకోవడం లేదు. నాకే తెలియాలి, ఇంకెవరు చెప్పకూడదు, ఎవరు తెలియకూడదు, ఈ రహస్యం నాకే తెలియాలంటే అది దానిలో స్వార్థం ఉంటుందండి. మంచి సైనికుడు ప్రేమలను మాత్రం కాదు కానీ వాక్య విషయం కూడా ఎలా ఉండాలట? స్వార్థరహితంగా ఉండాలి. అది రెండో పాయింట్ అండి. మూడోది ఏంటంటే మంచి సైనికుడు బాధను అనుభవించడానికి ఇష్టపడాలి. ఏమనుభవించాలటండి?
బాధను అనుభవించడానికి ఇష్టపడాలండి. 2 తిమోతి పత్రిక 2:3 చదువుకుంటే ఒకసారి వాక్యం చదవండి ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడండి. శ్రమను అనుభవించుము అన్నాడు. శ్రమను వద్దని చెప్పాడా పౌలు ఎక్కడ? ఇప్పుడు పౌలు ఒకసారి ఆలోచించండి. పౌలు నిజంగా తిమోతిని కొడుకుని భావించాడు, కుమారుడిని ప్రేమించాడు. సాధారణంగా ఒక తండ్రి ఒక రూట్లో వెళ్ళి తన బాధలో కష్టాలు పెడితే ఆ రూట్లో తన కుమారుడు వస్తాడని ఒక వ్యక్తి తండ్రికి ఉండదు. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఈ రూట్లో రావద్దు అనాలండి, అంతే కదా. సాధారణ తల్లిదండ్రులు ఎలా చేస్తారు? తల్లి లేక తండ్రి బాధపడితే తమ పిల్లలు ఎవరో బాధపడకూడదు అనుకుంటారు. కానీ ఇక్కడ పౌలే ఉన్నాడు. అక్కడ నాతో కూడా శ్రమను అనుభవించమన్నాడండి. శ్రమను అనుభవించమన్నాడండి. నిజంగా క్రీస్తు సైనికుడు క్రైస్తుడు అయ్యుంటే ఆ వ్యక్తి ఏమనుభవించాలట? శ్రమను అనుభవించాలండి. శ్రమను అనుభవించకపోతే ఆ వ్యక్తి క్రైస్తుడు కాదండి. మన శ్రమ అంటే మనమేదో కోడలు తెచ్చుకో శ్రమ అయితే కాదు. మన ఉన్నావు తిట్టి గొడవలాడి ఆ వచ్చి శ్రమలు అయితే కాదు. అది ఎటువంటి శ్రమ? అది క్రీస్తు కొరకు వచ్చిన శ్రమ. అది చాలా ధన్యకరం. లోకపరంగా వచ్చిన శ్రమ అయితే వేరు. అక్కడ చెప్తే మాట దాని గురించి కాదు. కానీ నువ్వు క్రీస్తు పరంగా నువ్వు తెచ్చుకున్న శ్రమ అయితే అది దేవుని దృష్టి చాలా విలువైంది అంటాడు అక్కడ పౌలు. ఎందుకంటే అదే పత్రిక మొదట 8 చదువుకుంటే, కాబట్టి నీవు మన ప్రభు అయిన విషయంలో సాక్ష్యమును కూర్చి ఏదైనా ఆయన ఖైదీనైనా నన్ను కూర్చొని సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలివాడమే ఉండన్నారండి. పాలివాడమే ఉండమన్నారండి. క్రైస్తువులు ఎలా ఉండాలంటేనండి, క్రీస్తు లేదా దేవుని గురించి మనం శ్రమలో పొందే విధంగా మనసు కలిగి ఉండాలంటండి. ఒక సువార్తకి వెళ్ళాం అనుకున్నాం, సువార్తలో శ్రమ వచ్చింది ఒక వెంటనే ఏం చేయాలి? విడిదిరి పారిపోకూడదని దేవుడు చూసుకుంటాడని మనం అటువంటి మనసు కలిగి ఉండాలి. దేవుడు లేదా క్రీస్తు నిమిత్తం శ్రమ నుంచి మనసు కలిగి ఉండాలి క్రైస్తవులు. అదే పత్రిక 3:12 చదువుకుంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించే వారందరూ కూడా హింస పొందుదురు పదం వాడారు. ఏం పొందుతారట? అందరూ కూడా హింస పొందుతారు. నిజంగా ఈ మాటలన్నీ చదివితే ఎవరైనా క్రైస్తవులకు వస్తారా? సేవ చేశారా? ఎవడో రాడండి. అసలు ఈ వాక్యంలో చాలామంది మత్సరాలు బోధ ఎవరు చెప్తారు? అసలు ఇవన్నీ కూడా ఇవేమి చెప్పరండి. అసలు వాళ్ళు ఏమంటారు? ఎంతసేపు మీకు ఆశీర్వాదాలు ఉంటాయి, మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీకు తలగా నియమిస్తాడు, తోక నియమించాడు. ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళు ఏవో చెప్పి క్రైస్తువులకు ఆపాదిస్తారు. అవన్నీ కూడా పౌలు ఏమంటాడు? ఎక్కడ నువ్వు శ్రమ అనుభవించాలి అంటాడు. శ్రమ అనుభవించాలి, నీ కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఎలా చెప్పాలి క్రైస్తవులకి? కానీ నేటి క్రైస్తవం ఎలా చెప్తాడు? లోకల్ ఎలా ఉంది ఇప్పుడు? దేవుడితో మీ శ్రమలు ఉండవు అంటారు లేదా మాట? శ్రమలు ఉండవు. డైరెక్ట్గా ఆ మాట అనేవి చాలా విన్నాను కూడా యూట్యూబ్ ప్రసంగాల్లో. మత్సాకులు శ్రమలో లేనివాడు శోధ లేనివాడు అసలు ఆ బోధ కూడా కాదు ఆ వ్యక్తి. నిజంగా క్రైస్తవుడు అంటే శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అసలు క్రైస్తవుడు అంటే ఇక్కడ ఏమన్నారు పదం? నిజ క్రైస్తవుడు హింస పొందుతారట అని సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారు పదం వాడారు. కాబట్టి మనకి జీవ కిరీటం రావాలంటే మొదట మనం ఏం తాకాలంటే సిలువను తాకాలి. సిలువ అంటే అర్థం అంటే శ్రమను తాకాలి. శ్రమ అనుభవించుకుంటే ఏ వ్యక్తి కూడా జీవ కిరీటం పొందలేడు. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, మంచి సైనికుడు ఏకదృష్టి గలవాడే ఉండాలి, లేకపోతే ఒక లక్ష్యం కలిగి ఉండాలి. అదే తిమోతి పత్రిక 4వ చదువుకుంటే 3-4 చదువుకుందాం ఒకసారి. 2 తిమోతి పత్రిక 2:3-4 చదువుకుంటే, సైనికుడు ఎవడను యుద్ధములకు పోవునప్పుడు తన దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నట్టు పదం వాడారండి. చూసారా? సైనికుడు ఎలా ఉండాలట? యుద్ధానికి పోవునప్పుడు తన దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు.
అంటే అర్థం ఏంటి అక్కడ? ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడంటే ఆ వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు. ఎవరి గురించి యుద్ధం చేస్తున్నాడు? ఆ వ్యక్తి తన దేశం గురించి యుద్ధం చేస్తాడు. ఇప్పుడు మనం క్రైస్తవులు యుద్ధం చేస్తే ఎవరి గురించి యుద్ధం చేయాలి? తండ్రి అది గురించి యుద్ధం చేయాలి, మరియు క్రీస్తు గురించి యుద్ధం చేయాలని. అంటే అసలు ఎవరు సంతోషపరచాలి? క్రైస్తవులు దేవుని సంతోషపరచాలి. ఆ పదం మనకు ఉంది కదా. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4:2 చదువుకుంటే, మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4:2 చదువుకుంటే అక్కడ పౌలు గారు ఏమంటారు అక్కడ? కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలన పదం ఉందండి. కాగా మీరు ఎలాగో నడుచుకుని ఎవరు సంతోషపరచాలట? దేవుని సంతోషపరచాలట. మళ్ళీ ఇంకొకటి సంతోషపరచాలి, యేసుక్రీస్తు సంతోషపరచాలి. కొలసీ పత్రిక 1:10 చదువుకుంటే అక్కడ ఏముందంటే, కొలసీ పత్రిక 1:10 చదువుకుంటే అదే చదవం. అలా కిందకు వస్తే 12 అంటే అన్ని కలిపి ఉంటుంది. 9, 10, 11, 12 ఆ మధ్య వచనంలో అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు పదం ఉందండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. అంటే ఒక సైనికుడు ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో ఎవరు సంతోషపెట్టాలట? అన్ని విషయాలు అంటే ఏ విషయాలు సంతోషపెట్టాలి దేవుణ్ణి? ఇప్పుడు మన రొటీన్ లైఫ్లో కొన్ని అలవాట్లు ఉంటాయండి. మన రొటీన్ లైఫ్లో కొన్ని అలవాట్లు ఉంటాయి. అన్ని విషయాల పదం వాడారు కదా అక్కడ. అంటే అర్థం ఏంటంటే మన చేసిన ప్రతి పనిలో కూడా ఒక క్రైస్తవుడు ఎలా ఆలోచించాలంటే, ఈ పని తండ్రి అయిన నా దేవునికి మరి నా ప్రభువుని యేసుక్రీస్తు వారిని సంతోషపెడుతుందా లేదా అని పరిశీలించుకుని పని చేయాలట. అర్థమైందండి అది? అలా పనిచేస్తే ఆ వ్యక్తి నిజమైన సైనికుడు పనిచేసినట్టు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎక్కువసేపు ఫోన్లో గడుపుతున్నాం. అప్పుడు ఎవరు సంతోషిస్తారు? సాతాను సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడా? సాతాను ఎలా సంతోషిస్తాడంటే సమయాన్ని ఏం చేస్తున్నాడు? వ్యర్థం చేస్తున్నాడు దేవునికి ఇవ్వకుండా. దాన్ని బట్టి సాతాను సంతోషం కలుగుతుంది. దేవుడు సంతోషం కలుగుతుందా? కలగదు. ఒక వ్యక్తి బూతులు మాట్లాడుతున్నాడు, ఏమైనా సంతోషం కలుగుతుంది? దేవుడు సంతోషం కలుగుతుందా బూతులు మాట్లాడితే? ఒక భర్త ఏమో ఎప్పుడు తన భార్యని ప్రేమించట్లేదు, హింసిస్తున్నాడు. ఆవిడ ఎవరికి సంతోషం కలుగుతుంది? సాతాను. అలాగ ప్రతి విషయంలో మనం టాలీ చేసుకుంటే, లెక్కేసుకుంటే, ప్రతి కార్యకలాపాలు కూర్చుని లెక్కేసుకుంటే ఈ పని దేవుని సంతోషపరుస్తుందా లేదా అలా చెక్ చేసుకుంటే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అలాగే ప్రతి విషయంలో మనం చెక్ చేసుకుని మన జీవితాలు సరి చేసుకోవాలి. మంచి సైనికుడు ఎలా ఉంటాడంటే ప్రతి విషయంలో ఎవరు సంతోషపడుస్తారట? దేవుడిని సంతోషపడతాడట. ఎందుకంటే దేవుడే టార్గెట్ పెట్టుకుంటాడు, మధ్యలో క్రీస్తుని టార్గెట్ పెట్టుకుంటాడు. ఇద్దరిని టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి నా నడవడానికి నచ్చుతుందా లేదా అని చెక్ చేసుకుని పని చేస్తాడు, లేకపోతే పని చేయడం. అలా ఉండాలి మంచి సైనికుడు. తర్వాత ఏంటంటే ఇంకో 2 పాయింట్లు ఆఖరిగా చదివి ముగించుకుందాం. మంచి సైనికుడు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అదే తిమోతి పత్రిక 2 తిమోతి 2 5 చదువుకుంటే, ఇక మనం జీవన వ్యాపార పదం చదువుకున్నాం కదండి. ఈ సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుండా పదం ఉంది కదా, ఇందాక చదువుకున్నాం 4వ వచనంలో. జీవన వ్యాపారం అర్థం ఏంటంటే మనం లోక సంబంధంగా పడిపోయి దేవుని మర్చిపోయేటంతగా డబ్బును ప్రేమించడం, దేవుని వదిలేటంతగా డబ్బును సమకూర్చుకోవడం, లేదా ఆరాధన మానేసి మరి ఒక ఫంక్షన్కి వెళ్ళడం, ఆరాధన మానేసి ఒక ఊరికి వెళ్ళడం, ఆరాధన మానేసి ఒక పని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా దేవుని దూరం చేసే అవన్నీ కూడా దేవుని సంతోషించినట్టు కాదండి. తర్వాత ఆశ దగ్గర కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటి? అదే పత్రిక 5 చదువుకుంటే, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు అంటే అర్థం ఏంటి?
జెట్టి అనే వాడు అర్థం ఏంటంటే క్రీడాకారుడు అని అర్థం వస్తుంది. ఆ కాలంలో ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి గ్రీకులో, అప్పటి నుంచి ఉండే యేసు రాకముందు క్రీడలు ఉండేవి. ఆ క్రీడలో ఉండినప్పుడు వాళ్ళు చాలా సాధకం చేసేవారండి. ఒక క్రీడాకారుడు ఎలా ఉంటాడో, ఒలింపిక్లో క్రీడాకారుడు వెళ్ళాడంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి, వెల్ ట్రైన్డ్ అయి ఉండాలండి. అవునా కాదండి? అసలు సైనికుడు కూడా ఎలా ఉంటాడు జనరల్గా? సైనికుడు ఎలా తీసుకుంటారు? మిలిటరీ అంటే మలంలో తీసుకుంటారు, మలంలో తీసుకోరండి. దానికి ఎంత సాధకం చేయాలో, ఎంత రన్నింగ్ చేయాలో, దానికి సరిపడా హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, ఇటువంటి లోపాలు ఉండకూడదు, అటువంటి పెర్ఫెక్ట్గా ఉండాలండి. అంటే ఇక్కడ మనం ఆత్మీయంగా ఎలా ఆలోచించాలంటే, ఎప్పుడైతే క్రైస్తవులు అవుతామో దేవుడు మనం ఏం చేశాడు, పెర్ఫెక్ట్గా చేశాడండి. అంతే కదా, ఒక సైనికుడిగా చేశాడండి. అంటే అర్థం అంటే ఏ లోపాలు కూడా కలిగేశాడు బాప్తిస్మంలో. తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని నిలబెట్టుకోవాలండి. దేవుడు సోల్జర్ని మనం చేశాడు, సైనికుడు నిలబెట్టాడు. తర్వాత మనం ఏం చేయాలి, సైన్యం మనం దాన్ని నిలబెట్టుకోవాలి సైనికుడిగా. ఇక్కడ మనం చదువుకుంటే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, అంటే క్రీడాకారుడు చెప్తున్నాం మాట, నియమ ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటం దొరకదు. దాని అర్థం ఏంటంటే వాడు ఎలా పడితే వాళ్ళు పోరాడితే అది గెలవడు, దానికి ట్రైన్ అవ్వాలి, దానికి సాధకం చేయాలని అర్థం వస్తుంది. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకుంటుంది ఆత్మీయంగా? మనం కూడా ఒక క్రైస్తవుడుగా రోజు మనం ప్రార్థనలో ఎక్కువ గడపాలి, ప్రార్థన మనం సాధకం చేయాలి. తర్వాత ఒక శ్రమతో కూడిన ఒక క్రమశిక్షణ ఉండాలటండి. ఈ మాటని 1 తిమోతి పత్రికలో 4:12 చదువుకుంటే, మనది ఏ విషయంలో క్రైస్తవులు సాధకం చేయాలంటే 1 తిమోతి 4:12 చదువుకుంటే, నీ యవ్వనం బట్టి ఎవడు తృణీకరించనీయకము కానీ మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. ఎవరితో అన్నాడు మాట? పౌలు తిమోతి అంటున్నాడు. ఎలాగ అంటే నువ్వు నీ సంఘంతో, నీ తోటి సహోదరుడితో ఎలాగ ఉండాలంటే, నీ మాటలోనూ, ప్రవర్తన, 7 పాయింట్లు ఉంటాయి. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, విశ్వాసంలో నువ్వు మాదిరిగా ఉండి అంటున్నాను. మాదిరి ఎలా ఉండగలుగుతున్నావు? ఇవన్నీ ఏం చేయాలి తిమోతి? ప్రాక్టీస్ చేయాలి. అంటే అర్థం ఏంటి? ప్రవర్తనలో ప్రాక్టీస్ చేయాలి, మాటలో అంటే ప్రాక్టీస్ అంటే అర్థం ఏంటి? సాధకం చేయాలండి. ఇప్పుడు క్రీడాకారుడు ఎలాగైతే భౌతిక ఎక్సర్సైజ్ చేస్తూ తన బాడీ బిల్డప్ చేసుకుంటాడో, అదేవిధంగా క్రైస్తవుడు ఎలా ఉండాలో తన ఆత్మీయంగా ఇవన్నీ లక్షణాలు పెంపొందించుకోవాలి. ప్రేమలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, అదే అర్థం వస్తుందండి. అంటే ఒక మంచి సైనికుడు అలా ఉండాలటండి. ఆఖరికి ఏంటంటే ఒక మంచి సైనికుడు ప్రయాసపడతాడండి. ఒక మంచి సైనికుడు ప్రయాసపడతాడు అర్థం ఏంటంటే కష్టపడతాడు. అదే పత్రిక 2 తిమోతి పత్రిక 2:6 చదువుకుంటే, ఈ చదివి మనం ముగించేద్దాం. 2 తిమోతి పత్రిక 2:6 చదువుకుంటే, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఇక్కడ 5వ వచనము 6వ వచనము 2 ఉదాహరణలు పెట్టాడు పౌలు. మొదటగా ఎవరంటే ఒక క్రీడాకారుడు, రెండోవాడు ఎవరంటే వ్యవసాయకుడు. ఒక మంచి సైనికుని ఎలా పోల్చాడంటే, ఒక మంచి ఒక వెల్ ట్రైన్డ్ అయిన క్రీడాకారుడితో పోల్చాడు. రెండోది ప్రయాసపడిన, పాటుపడిన పదం వాడాడండి. మామూలు వ్యవసాయుడు కాదు, పాటుపడిన వ్యవసాయం కూడా పదం వాడాడండి. అంటే మనం ఒక మంచి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ప్రయాసపడాలటండి, సాధకం చేసుకోవాలి. ఏ విషయంలో సాధకం చేసుకోవాలి? ఇందా కొన్ని విషయం ఆలోచించాం. అది కాకుండా 1 తిమోతి పత్రిక 4:7 చదువుకుంటే అక్కడ మాట ఏముందంటే, 1 తిమోతి పత్రిక 4:7 చదువుకుంటే, ముందు 8 చదువుతాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుగా ప్రయోజనకరము అవును కానీ, దైవభక్తి విషయము ఎప్పటి జీవ విషయంలోనూ రాబోయే విషయంలోనూ వాగ్దాంతో కూడిన లేదున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవుకుని పదం వాడారండి. ఆ కాలంలో ప్రతి యవనుడు ఎలా ఉండేవాడంటే మంచి బాడీ బిల్డింగ్ చేస్తూ గొప్ప బలశాలిగా ఉండేవాడండి. ఆ కాలంలో రోమన్స్ కాలంలో ప్రతి యవనుడు ఎలా ఉండేవాడంటే ఇప్పుడులాగే జిమ్కి వెళ్తూ 6 ప్యాక్లు పెంచుకుంటూ గొప్ప దృఢంగా స్ట్రాంగ్గా కనబడేవారండి. అప్పుడు అంటే ఇప్పుడున్న జబ్బు అప్పుడు ఉండేదండి.
అందరూ ఎలా ఆలోచించేవాడంటే నేను మంచి దృఢంగా ఉండాలి, నలుగురు నన్ను చూడాలి అన్నట్టు ఒక జీవనం ముందు అందరూ ఉండేవారు. పౌలు ఏమంటే తిమోతిని, నువ్వు కూడా ఎవరుండవు కదా, నువ్వు ఆ కోవలోకి వెళ్ళకో, శరీర సాధక మంచిదే కానీ దానికన్నా ఇంకేం మంచిది అంటున్నాడు పౌలు. దైవభక్తి విషయంలో ఆ సాధక మంచిది అంటున్నాడు. ఆ దైవభక్తి సాధకం ఎలా వస్తుంది? వాక్యం చదవడం వల్ల వస్తుందని. నువ్వు వాళ్ళలో నువ్వు ఉండకో, లోకంతో నువ్వు ఉండకో, నువ్వు సపరేట్గా ఉండు, నువ్వు వాక్యం చదువు. రోజు వాక్యం చదివితే వాక్యంలో నువ్వు ఎదుగుతావు. ఆ డైలీ బాడీ ఎక్సర్సైజ్ కన్నా దేవుని విషయంలో ఎక్సర్సైజ్ చాలా మంచిదని పౌలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక మనిషి ఎలా ఉండాలంటే ప్రయాసపడాలని, ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలని. ఇది మంచి సైనికుడు ఉండవలసిన లక్షణాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? పౌలు ఎవరితో చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నాడు? తను చెరసాల చనిపోయి ముందు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. నిజంగా పౌలు అసలు చెప్పగలిగితే నువ్వు ఆరోగ్యం జాగ్రత్త చూసుకో, మీ అమ్మ నాన్న బాగా చూసుకో, లేకపోతే నువ్వు బాగా డబ్బులు సంపాదించుకుంచుకో, నీకు భవిష్యత్తు పనికొస్తుంది, ఇలాంటి మాట చెప్పలేదు దాన్ని. ఆత్మీయ మాటలు చెప్పాడండి. ఆత్మీయులకి ఆత్మీయుల మాటలు అర్థమవుతాయండి. ఆత్మీయత లేనివాడికి ఆత్మీయ మాటలు అర్థం అవ్వండి. ఇప్పుడు దేవుని మాటలకు ఎవరికి అర్థమవుతాయి? విశ్వాసాలకు అర్థమవుతాయి. నా మాత్రం ఉన్న క్రైస్తవులకి ఎంతసేపు వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఆసక్తి ఎవరికి ఉంటుంది? ఆత్మీయులకే ఆసక్తి ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి సైనికుడు ఉండవలసిన లక్షణాలు అండి. క్రైస్తవుడు మనం అది ఇప్పుడు మనకి అన్వయించుకుంటే, ఇప్పుడు పౌలు మనకే రాశాడు అనుకోండి, మనందరం ఎంతవరకు ఎలాగొన్నామో పక్కన పెట్టద్దు. ఇక్కడ మనం ఎలాగొందాం? ఒక మంచి సైనికుడుగా ఉందాం. సైనికుల్లో పోరాడదాం. ఎవరితో పోరాడదాం? లోకంతో పోరాడదాం, శాతంతో పోరాడదాం, మనలో వచ్చిన ఒక దురాలోచనతో పోరాడదాం. అలా పోరాడాలంటే మనకి ఏమి ఉండాలట? బలం కలిగి ఉండాలి. బలం ఎలాగ వస్తుంది? పరిశుద్ధత్వం బలం వస్తుంది. ఆశ ఎక్కడ కలిగి ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి, ప్రయాసపడాలి, అన్ని విషయాల్లో శ్రమ అనుభవం కలిగి ఉండాలి, సువార్త విషయంలో, దేవుని విషయంలో సాధకం చేసే మనసు కలిగి ఉండాలి. అవన్నీ దేవుని సావాసం కలిగి ఇవన్నీనండి. ఇవన్నీ కలిగి ఉంటే ఒక వ్యక్తి ఒక మంచి క్రీస్తు సైనికుడుగా ఉండగలడండి. ఇవన్నీ లేకపోతే సైనికుడిగా ఉండలేడండి. ఇప్పుడు శత్రువుతో మనం కలిసిపోతే యుద్ధం ఉంటుందా? ఇప్పుడు ఇరాన్ యుద్ధం వాళ్ళు వ్యతిరేక ఉన్నారు కాబట్టి యుద్ధం జరుగుతుందండి. ఇరాన్ ఇస్రాయేల్ ఇప్పుడు ఎదురు కలిసిపోతే యుద్ధం ఉంటుంది. ఇంకా మనం కూడా లోకంతో కలిసిపోతే మనకి యుద్ధం మనకు ఉంటుంది. ఇంకా మనం కూడా విగ్రహం చేస్తూ, మనం కూడా సినిమాలు చూసుకుంటూ, మనం కూడా వాళ్ళతో కలిసిపోయి ఉంటే మనకి యుద్ధం ఇంకెవరితో ఉంటుంది? ఇంకా అయితే మనం రెండు గుంపులో ఉండాలండి. అయితే ఎవరి గుంపులో ఉంటాయి? అయితే సాతాను గుంపులో ఉండాలి. లేకపోతే ఎవరి గుంపులో ఉండాలి? దేవుని గుంపులో ఉండాలండి. ఏ గుంపులో ఉందాం? దేవుని గుంపులో ఉండే మటుకు శ్రమలు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. దేవుని వాక్యం చాలా వస్తుంది. శ్రమలు వస్తుంది, శోధనలు వస్తాయి. తట్టుకున్న మనసు మనం కలిగి ఉండాలి. అలా మనం ఏం చేయాలి? ట్రైన్ అవ్వాలండి, ట్రైన్ అవ్వాలండి. నిజంగా నేనేమనుకుంటానంటే, మన ముందు దేవుడి విషయంలో బలంగా ఉండాలి, ప్రేమించడం మొదట వ్యక్తి ఏం చేయాలంటే తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. శరీరాన్ని కంట్రోల్ చేయాలి. మనం ఇంకే పోరాడుతుండే మా సాతానుతో, అంతే కదండి. మనం ఏమైనా ఎగిరించుకుంటున్నామా? మన ఫుడ్ విషయంలో మనం ఎగిరించుకుంటున్నాం ఏమైనా సరే. నేను అందుకే ఒకసారి నేను మళ్ళీ 40 days తినకుండా ఉన్నాను నాన్ వెజ్. ఒకప్పుడు 2 weeks బ్యాక్ అలా కొన్నాను, మళ్ళీ అలా కొన్నాను. అలాగే మనం ట్రైన్ చేసుకోవాలండి. ఇది జస్ట్ నేను చేయమని చెప్పట్లేదు మీకు. అలాగా మనం ఎలా ఉండాలంటే అన్నీ కూడా మనం మితంగా ఉండడం ఆలోచించుకోవాలి. మన ఆలోచనలు అంటే ఏదైనా మనం ఎలా ఉంటే ఏదైనా సరే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇదేనా కాదు, ఏదైనా మనం దాన్ని జయించేలా ఆ దృఢ సంకల్పంతో ఉండాలండి, అంతే కదండి. మనం మనకి ఎక్కువ ఫోన్ చూసి అలవాటు ఉంటుంది దాన్ని. నేనెంత ఎక్కువ ఫోన్ చూస్తాను అనుకుంటే మనం ఏం చేస్తాం? వెంటనే ఫోన్ వదిలేస్తామండి. మనం సాధించలేదు ఏది లేదండి. అప్పుడు మనం దేవుడు ప్రార్థన చేస్తే, ఏదైతే మన ఒక బలహీనత ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన సహాయం శక్తి అనుగ్రహిస్తారండి. అలా మనం వెళ్తే ఖచ్చితంగా పౌలు గారి వల్లే మనం కూడా
ఆ చివరి వరకు వచ్చేసరికి చనిపోయిన టైంకి మంచి పోరాటము పోరాటం అన్న ఆ మాట మనం కూడా అందరూ అనాలి. అలాగంటేనే మన జీవితం విలువ ఉంది, క్రైస్తవ జీవితానికి. మనం పోరాడకుండా ఇవే చేయకుండా మనం ఎంత చేసినా దానికి ఉపయోగం ఉండదని. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన అందరి హృదయాల్లో దేవుడు ఫలించి మనందరూ కూడా తిమోతి వలె పౌలు గారి వలె అటువంటి మనస్సు మన బుద్ధి దయచేసి దేవుడు కోరుకుందాం. దేవుడి వాక్యం దీవించి నాకు అవకాశం సౌదరు మోష గారు మరోసారి వందనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.